ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వరదలు వస్తాయి సార్, కామన్. ప్రతి సంవత్సరం వరదలు వస్తూనే ఉంటాయి. అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, అంతకుముందు ఇప్పుడు వస్తూనే ఉన్నాయి. కానీ వచ్చినప్పుడు ప్రభుత్వం ఏ విధంగా అక్కడ సహాయ కార్యక్రమాలు చేపట్టింది, ఆ వచ్చేటప్పుడు అక్కడ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ఏమి చర్యలు తీసుకునే దాని మీద డిస్కషన్ ఇక్కడ. ఇందాక రవికిరణ్ గారు చెప్తా అంతకుముందేదో దాన్ని అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పారు సార్. 111 చెరువులు గండ్లు పడ్డాయి సార్. మొత్తం ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన వచ్చిన వరదలకి 111 చెరువులకు గండ్లు పడ్డాయి. ఈ గండ్లు పడకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిందంటే గోదావరికి 18 లక్షల వరద కూడా వచ్చినటువంటి టైంలో అక్కడ ఆ చెరువులు దానికి సంబంధించినటువంటి అక్కడ తెగిపడకుండా ఉండటం కోసం అప్పుడేం జరగల బండ్ పెట్రోలింగ్ అనేటటువంటి ఒక వ్యవస్థని కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ప్రతి 100 మీటర్లకు ఒక వాలంటీర్ ఉన్నారు సార్. ప్రతి 100 మీటర్లకు ఒక వాలంటీర్ అక్కడ నిలబడి ఉండి వరద అక్కడ ఏమైనా కట్టలు తెగుతూ ఉంటే ఎమ్మటనే వాళ్ళ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ద్వారా ఇంటిమేషన్ చేసి కట్టలు తెగకుండా చర్యలు తీసుకోవడం వల్ల ప్రాణ నష్టము ఆస్తి నష్టం ఎక్కువ జరగకుండా ఏదైతే కాపాడటంలో గడిచిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సక్సెస్ అయింది. కానీ ఇప్పుడు మీరు ఏం చేశారు? ఒక ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం ఒక్కరోజు వెళ్ళాడు సార్. ఆయన నియోజకవర్గంలో ఈ వరదలు వస్తే ఒక్కరోజు వెళ్ళి కింద నడుచుకుంటా ఆ కెమెరా బాగా కింద పాదాలకు నీళ్ళు ఎలా తగులుతున్నాయి అనే ఫోటోలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు తడవలేని చెప్తున్నారు. మీరు ప్రొవిజులు చేస్తున్నారు. ట్రాక్టర్ ఎంత లోతు మునిగి వెళ్తుందో చూడండి సార్. ఎంత లోతులో మునిగి వెళ్తుందో వాటర్ అది కనపడుతుంది కదా. అది ఏలేరుకు సంబంధించిందే కదా, అదే పిఠాపురం నియోజకవర్గమే కదా. సో కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక రోడ్డు మీద ఒక పక్కన ఏదైతే కింద పాదాలు తడిసేటటువంటి వాటర్లో అలా నడుచుకుంటా వెళ్ళి ఒకరోజు ఫోటోలు ఇచ్చి వచ్చేసినటువంటి కార్యక్రమం. ఏలేరుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు. ఏమని? అప్పుడు సెప్టెంబర్ 3వ తారీఖున 5,000 క్యూసెక్కులు పైనుంచి వరద వస్తుంది. పేపర్లో కూడా రాశారు సార్. 4,891 క్యూసెక్కులు వస్తుంటే వీళ్ళు 300-400 క్యూసెక్కులే కిందకు వదిలారు. అప్పుడు పైనుంచి ఫ్లడ్ వస్తున్నప్పుడు ఏం చేయాలి? ఎక్కువ ఏ రోజు ఇప్పుడు సేమ్ బుడమేరుకు కూడా అదే ప్రాబ్లం సార్. బుడమేరుకు సంబంధించి కూడా వీళ్ళు ఏం చేశారు? ఆగస్టు 30వ తారీఖు శుక్రవారం రోజే 15,000 క్యూసెక్కులు అవుతున్నప్పుడు మీరు 11 గేట్లలో కనీసం ఒక 5-6 గేట్లు ఎత్తి మీరు విజయవాడ మీదకుండానే మీరు అన్నట్టుగా ఒక 4 అడుగులు 5 అడుగులు ఎత్తులో గేట్లు వదిలి కొంత వదిలేసి ఉంటే ఒక 5,000 క్యూసెక్లో 6,000 క్యూసెక్లో కిందకి వెళ్ళిపోయేది. పైనుంచి అలా రోజు వదులుతూ ఉంటే ముందు నుంచి వస్తున్నప్పుడు మనకు ఒక అంచనా ఉంటుంది. అలా వదలకుండా ఒకే రోజు మొత్తం గేట్లు ఎత్తడం వల్ల ఏ విధమైనటువంటి పరిస్థితి వచ్చిందో సేమ్ ఏలేరుకు సంబంధించి కూడా మీరు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవటం వల్ల ఏదైతే ఏలేరుకు సంబంధించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఈరోజు నిజంగా 20 మండలాలు సార్, 255 గ్రామాలు, 75,000 ఎకరాల్లో పంట మునిగింది. ఏదైతే 40,586 మంది రైతులు దీనికి ఎఫెక్ట్ అయ్యారో మొత్తం 180 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఈ నష్టానికి మరి మాది బాధ్యత కాదని చెప్పి రవికిరణ్ గారు అంటే నిజంగా తెలివిగా అసలు ఇష్యూలో రవికిరణ్ గారిని ఎట్లా మాట్లాడతాను? ఎందుకంటే మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు గారు అదే ఎట్లా డ్రామా ఆర్టిస్టో, పవన్ కళ్యాణ్ ఎట్లా పెయిడ్ సినిమా ఆర్టిస్టో, బీజేపీకి సంబంధించి చాలా మంది వీళ్ళిద్దరికి భజన చేయటం ఆర్టిస్టులు. బట్ రవికిరణ్ గారు ఇలా భజన చేస్తారని నేను అనుకోవాలి ఫస్ట్ టైం. ఎందుకంటే మరి ఇప్పుడు పదవులు ఇవన్నీ వేయాల్సినటువంటి అంశం వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి గట్టిగా నిలబడకపోతే రేపొద్దు నామినేటెడ్ పదవులు వీటన్నిటిలో ఎందుకంటే రవికిరణ్ గారు చాలా కష్టపడతారు. ఇది రాదన్నటువంటి ఉద్దేశంతో ఆయన కూడా కూటమి ప్రభుత్వానికి భజన చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందిగా క్లియర్గా కనపడతా ఉంది. ఆయన పథకాల అంశంలో ఏంటి సార్ వచ్చి మేము 6 నెలలే కదా కాలేదు కదా, ఎందుకు ఈ పథకాలన్నీ మీరు వచ్చినప్పుడు 3 నెలలు 4 నెలల తర్వాత ఎప్పుడో ఇచ్చారు కదా అన్న. సార్ కంటిన్యూస్ పథకాలు వేరు, కొత్త పథకాలు వేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పెట్టింది మత్స్యకార భరోసా కానీ లేదంటే మీరు అన్నట్టుగా ఏదైతే అమ్మఒడి కానీ న్యూ స్కీమ్స్ ఇట్లాంటి నేతన్న నేస్తము ఇలాంటివన్నీ ఏంటి కొత్త స్కీములు. కొత్త స్కీమ్ అన్నప్పుడు ఏంటంటే కొంత టైం తీసుకుంటారు రాగానే స్టార్టింగ్. కానీ ఈరోజు మీరు అమ్మఒడి అనేది ఆల్రెడీ కంటిన్యూ స్కీమ్. స్కూల్లో పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయింది జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబరు 4 నెలలు సార్. ఈరోజు 4వ నెల నడుస్తుంది. మరి ఆన్గోయింగ్ స్కీమ్ కదా అది అమ్మఒడి. 44 లక్షల మంది తల్లులు, 88 లక్షల మంది పిల్లలు అనేది ఆన్ రికార్డు ఉంది. దానికి మీరు డబ్బులు ఇవ్వడానికి సంవత్సరం టైం అయింది. మీరు అన్నట్టు బస్సులు ఫ్రీకి సంబంధించి అది కొత్త స్కీమే. కానీ పక్క రాష్ట్రాల్లో వచ్చినటువంటి మొట్టమొదటి నెలలోనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు కదా. అదే కర్ణాటకలో, అదే తెలంగాణలో. మరి మీరు మొన్న ఆగస్టు 15 అనౌన్స్ చేశారు ఆర్భాటంగా. మరి ఇప్పటికీ అది సెప్టెంబర్ 15 వచ్చినా కూడా దిక్కు దివాలనేటువంటి పరిస్థితి. సో ఉన్నటువంటి స్కీమ్ మత్స్యకార భరోసా, మత్స్యకారులు వేటకు వెళ్ళేటటువంటి ఇమీడియట్ ఇవ్వాలి. రైతు భరోసా ఇది కొత్త స్కీమే కాదు కదా సార్, ఆన్గోయింగే కదా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నడిచినటువంటి స్కీమే కదా. మరి దాన్ని మీరు పెంచిస్తా అన్నారు కదా, 13,500 అయితే మీరు 20,000 రూపాయలు అన్నారు కదా. మరి దాన్ని ఎందుకు ఇప్పుడు ఇవ్వడానికి ఎందుకు ఇవ్వట్లేదు? అదేమంటే డబ్బులు లేవని రవికిరణ్ గారు వాళ్ళు చెబుతున్నారు. అదేంటి సార్, మీరున్న 44,000 కోట్లు అప్పు అయింది,
అంటే నెలకు 11,000 కోట్లు అప్పులు చేశారు. మరి ఏం చేశారు ఈ డబ్బులు? 44,000 కోట్లకి వెళ్ళింది. 44,000 కోట్ల రూపాయలకి అప్పులకి మరి ఏం చేశారు? ఒక్క స్కీమ్ కూడా అమలు చేయకుండా ఇంత సార్ ఆ పెన్షన్లు కూడా 1,50,000 ఆల్రెడీ కోత విధించారు. పెట్టారు. రెండు, మీరు పెన్షన్ లో ఇచ్చినటువంటి హామీ ఏంటి? 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా ఇస్తా అన్నారు. వాళ్ళు 20 లక్షల మంది ఉన్నారు దాదాపుగా. మరి ఆ పథకం మీరు హాఫే ఇంప్లిమెంట్ చేసింది దాన్ని కూడా. సో మిగిలిన ఇంప్లిమెంట్ చేయలేదు. సో మీరు ఏ ఒక్క పథకాన్ని పూర్తిగా ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు కారణం. బుడమేరుకు వరద వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. 14 రోజులుగా విజయవాడలో ఆకలితో వాళ్ళు అలమటిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారే కారణం. నిన్న రోడ్డు ప్రమాదం జరిగింది, దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. మన విశాఖపట్నంలో అది ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగితే దానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం అని చెప్తున్నారు. నిన్న ఏలేరుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు. పడవలకి నీలం రంగు ఉంది కాబట్టి పసుపు రంగు కూడా ఉంటే దాన్ని చెప్పకుండా నీలం రంగు ఉంది కాదు సార్. 5 బోట్లు కొట్టుకొని వస్తే 3 బోట్ల గురించి చెప్తున్నారు, 4వ బోట్లు దాంట్లో చెప్పారు దీనికి బీజేపీ నాయకుడితో అసోసియేట్ అయి ఉంటాడని చెప్పారు. దాంట్లోనే రాశారు ఎఫ్ఐఆర్ కాపీలో. మరి కానీ జగన్మోహన్ రెడ్డి గారి కారణం. ఇది బీజేపీ నాయకుడితో ఆ బోట్ అతను అటాచ్ అయి ఉన్న కారణం జగన్మోహన్ రెడ్డి గారి కారణం అంట. అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏం జరిగినా అంటే మీరు ఒక్క స్కీమ్ కూడా ఇంప్లిమెంట్. నిన్న చంద్రబాబు నాయుడు గారు మొన్న ఆ కొల్లేరు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, సార్ నేను మీకు చాలా చేద్దాం అనుకుంటున్నా, 10,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేద్దాం అనుకుంటున్నా, కానీ జగన్మోహన్ రెడ్డి గారి కారణం డబ్బులు లేవు నా దగ్గర. మరి అప్పుడు 14 లక్షలు అప్పు అని చెప్పి ఇప్పుడు కూడా జగన్ చేశాడు. అసలు డబ్బులు ఏం లేవు ఖజానాలు, అందుకని చెప్పి నేను ఇవ్వలేకపోతున్నా. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. అంతే కాదు సార్. ఇప్పుడు మెడికల్ కాలేజీలు, మేము మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి ఈరోజు మేము ఉన్నప్పుడు ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు అడ్మిషన్లు జరిగి 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు జరిగితే మెడికల్ కాలేజీలకు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సార్ ఎంత దారుణం అంటే, నేను మొన్న పులివెందులు వెళ్ళాను సార్, ఈ నెల రోజులు కూడా కాలేదు. పులివెందుల్లో మెడికల్ కాలేజ్ ఎంత అద్భుతంగా నిర్మాణం పూర్తి అయితే సార్, వాళ్ళు ఈ కాలేజీకి సంబంధించి పూర్తి లేదు. ఇది చూడండి సార్, అవును ఎంత బ్రహ్మాండంగా దీనికి సంబంధించి అయితే ఇట్లాంటి మెడికల్ కాలేజీలో ఇంకా అడ్మిషన్లకి అనుమతి ఇస్తే, ఏది ఎంసీఏ అడ్మిట్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మేము ఇక్కడ మేము అక్కర్లేదు, ఎందుకంటే మేము అన్ని ప్రైవేట్ పరం చేసుకుంటున్నాం. అక్కడ బీటెక్ రవికి ఒక కాలేజీ, లేదంటే ఇక్కడ ఇంకో దేవినేని అదండి ఉమాకి ఒక కాలేజు, అట్లా ఎక్కడొక చోట కాలేజీలు అప్పచెప్పేస్తే అయిపోయింది. తెలుగుదేశంలో ఇప్పుడు ఎవరికైనా మన సీట్లు ఇవ్వలేని వాళ్ళకో ఓడిపోయిన వాళ్ళకో ఒక్కొక్కరికి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేసేద్దామని చెప్పి ఈరోజు కొన్ని వేల మంది విద్యార్థుల సంవత్సరం వాళ్ళు కొన్ని వేల మంది విద్యార్థులకి ఈరోజు వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతీసినటువంటి పరిస్థితి. ఇంకొకటి నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా క్వశ్చన్ అడుగుతుంది సార్, ఎందుకంటే కౌలు రైతులకు సంబంధించి ఆ రోజు మేము కూడా కౌలు రైతులు చనిపోయినా కూడా ఆత్మహత్య చేసుకున్నా వాళ్ళకి పరిహారం అందిస్తే ఆయన ఎవరో కొంతమంది దగ్గరికి వెళ్ళి ఒక 100 మందికి ఎంతో ₹1,00,000 చొప్పున 10 లక్షలు ఇచ్చి వచ్చాడు సార్ అధికారంలో ఉన్నప్పుడు. మరి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సార్ మేము అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యక్రమం. ఈరోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు మరి మీ దగ్గర 40,586 మంది రైతులు ఈరోజు మాకు రైతు భరోసా అడుగుతున్నారు. వాళ్ళు ఏది మిమ్మల్ని సొంత డబ్బులు అడగట్లా, ప్రభుత్వానికి సంబంధించి ఇవ్వాలని అడుగుతున్నారు. మరి ఇది ఎప్పుడు ఇస్తారనేది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. మరి సోషల్ మీడియాలో ఎక్కడ చూసాను, కరెక్టో కాదు నాకు తెలియదు, 11 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు సార్. జరుగుతానే ఉన్నాయి సార్ రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు కొంతమంది మీద బలవంతంగా ఒత్తిడి తెచ్చి బలవన్మరణాలు జరుగుతూ ఉన్నాయి, వీళ్ళ బెదిరింపులతో లేదంటే వీళ్ళ దౌర్జన్యాలతో. అసలు హింసాకాండ ఎట్లా ఉందంటే సార్, ఎవరన్నా వైఎస్ఆర్సీపీ అని అంటే దాడి చేసేయండి అంతే. అసలు చెబుతున్నాం జనసేన వాళ్ళు ఒకవేళ తెలుగుదేశాన్ని ప్రశ్నించిన కూటమిని వాళ్ళ మీద కూడా దాడులు చేస్తారు. బందర్లో కాళ్ళు పట్టించారంటగా, బందర్లో కాళ్ళు పట్టించారు జనసేన కార్యకర్త. రెడ్ బుక్ లో జనసేన రెడ్ బుక్ లో కొత్తగా ఇప్పుడు జనసేన పేర్లు కూడా యాడ్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు ఫ్లెక్స్లో ఒకవేళ పెద్ద వాళ్ళు మరీ అంతగా సరెండర్ అయిపోయేసరికి ఇక్కడ లోకం అయిపోయారేమో. పవన్ కళ్యాణ్ సరెండర్ అయిపోయాడు కదా ఈ ప్రభుత్వం మీద, మీరు ఎవరో విమర్శలు చేయొద్దని ఆయన క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళి మీరు చూసారు జన నిరాజనం. ఇది చూస్తుంటే బాహుబలి సినిమాలో బల్లాల దేవుడు అంటే ఒక నరరూప రాక్షసుడైనటువంటి ఆ బల్లాల దేవుడు పరిపాలిస్తూ ఉంటే బాహుబలి అంటరంగానే ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందో, సో జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని ఆ రియాక్షన్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూడగానే ఒక బాహుబలిగా, చంద్రబాబు నాయుడు ఒక బల్లాల దేవుడు అనేటువంటి నరరూప రాక్షసుడిగా ప్రజానికానికి క్లియర్ గా ఈరోజు అర్థం అవుతుంది. అందుకనే అటువంటి రియాక్షన్ ఈరోజు వాస్తవమే కదా సార్. ఇప్పుడు నేను ఎంత దారుణం అంటే ఇందాక సెంగులూరు వెంకటేష్ అన్న మాట్లాడేటప్పుడు ఒక ఫోటో చూపించి అది పూర్తిగా సార్ 14 రోజు సార్ ఇవాళ 14 రోజులు అయితే ఇది సార్ ఆంధ్రజ్యోతి ఒకసారి చూపించండి అన్న జూమ్ లో సార్. ఆంధ్రజ్యోతి ఎన్టీఆర్ ఎడిషన్ జిల్లా ఎన్టీఆర్ శనివారం 14 సెప్టెంబర్ 2024 ఈరోజు ఉదయం పేపర్ సార్. ఈరోజు పేపరు సార్ కకావికలం అంటే మెయిన్ పేజీలోనూ అంత బ్రహ్మాండం అని రాస్తున్నారు, జనం తిడతారని. ఈ ఫోటో చూడండి సార్ ఒకసారి. కకావికలం
డ్రైనేజ్ కాదు ఇది, ఇల్లు. అవును. డ్రైనేజ్ కాదు. 14వ రోజు సార్, 14వ రోజు ఇక్కడ చూడండి సార్, ఆకలి పోరాటం. ఆంధ్రజ్యోతి రాసింది ఆకలి పోరాటం. అవును. అంటే 14వ రోజు అయినా అన్నం ప్యాకెట్ల కోసం ఈరోజు విజయవాడ ప్రజానికి ఎదురు చూస్తుందంటే దాదాపుగా 250 కోట్లు ఎంతో వరదల్లో వీళ్ళకి ఫండ్స్ వచ్చినాయి. వాళ్ళు 1 కోటి రూపాయలు, వీళ్ళు 2 కోట్లు, లేదా వాళ్ళు 50 లక్షలు, అట్లా. వీళ్ళు ఇప్పటి వరకు ఎక్కడ ఖర్చు పెట్టారండి ఆ డబ్బులు? 250 కోట్ల పైన ఈరోజు ఏదైతే వరదకు సంబంధించినటువంటి సహాయ నిధికి వస్తే, ఈరోజు అన్నమో రామచంద్ర అని అన్నం వెహికల్ కనపడితే అక్కడికి వెళ్ళి గుంపులుగా కనీసం అన్నం ప్యాకెట్లో ఉండని అని వాళ్ళు దయనీయమైన స్థితిలో అడుగుతుంటే, ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు విజయవాడ లాంటి నగరం ఈరోజు ఆ పరిస్థితిలో 14 రోజులుగా ఉంది సార్. ఒక్క రోజు ఉంటే అదేదో వరద వచ్చిన రోజు అనుకోవచ్చు, 14 రోజులుగా ఉంటే మరి అద్భుతంగా ఎక్కడ పరిపాలించినట్టు రవికిరణ్ గారు మీరు? ఇదే అద్భుతమైనటువంటి పరిపాలన. ఈ రోజు నుంచి కేంద్రం ఆయన అద్భుతమైన పరిపాలనలో 6 నెలలు కదా ఇంకా సార్, 14 రోజులకు కూడా అన్నం ప్యాకెట్లు ఇవ్వలేని దిక్కుమాలిన స్థితిలో, దయనీయ స్థితిలో ఉండి ఇప్పటికీ మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 సాయం కూడా నాకు తెలిసి అయితే రాలా. మరి ఏమన్నా వస్తే చెప్పాలి. 14 రోజులు అయింది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇంకా మేము ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మీరు భజన చేస్తానంటే అది మీ అట్లా కాదు, భజన అని కాదు. రవికిరణ్ గారు లాంటి వాళ్ళు కొంచెం పద్ధతిగానే మాట్లాడతారు కానీ, బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయక తప్పదు కదా. మరి ఆ బాధ ఆయనకి ఉంది లోపల. రవికిరణ్ గారు లాంటి వాళ్ళకి మనసులో ఉంటుంది, ఇదేం కర్మరా బాబు, ఇట్లాంటి తప్పుడు వ్యవహారాలు చేసే వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సి వస్తుందని. కానీ తప్పదు, వాళ్ళు ఏం చేస్తారు.